ఎమ్మెల్సీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కరీంనగర్ తీసుకోండి, నిజామాబాద్ తీసుకోండి, ఆదిలాబాద్ తీసుకోండి, నల్గొండ, వరంగల్, ఖమ్మం 2 జాగాల టీచర్ ఎమ్మెల్సీస్ ఉన్నాయి, ఇంకొక జాగాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అసలైన సిసలైన లొల్లేడున్నది రాబాయి అని చెప్పి మనం మాట్లాడితే దీని మీద ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. బెకానోడు చెప్పింది నిజమేనా కాదా అనేది ఒక కార్యకర్త రూపంలో మనం వ్యాలిడేట్ చేయాలని వద్దా ఫ్రెండ్స్? మీరు నాకు కమెంట్ రూపంలో చెప్పురు, లేకపోతే నేను స్టోర్ ఆపుతా ఒక 2 సెకండ్లు. బెకానోడు కరెక్టా రాంగా అన్నది మనం సమీక్ష చేసుకోవాలి కదా, మనం మాట్లాడదాం ఇవాళ దాని మీద కొంచెం సమీక్ష చేద్దాం. నిజంగా కార్యకర్తకి పెద్దపీట వేసే జిగర్ల దమ్ ఇలా పార్టీ నాయకులకు ఉన్నదా అని చెప్పి మనం ఇలా కార్యకర్తల సాక్షిగా రివ్యూ చేద్దాం, చిత్రగుప్త సాక్షిగా. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ టీచర్ ఎమ్మెల్సీ తీసుకున్నా, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ తీసుకున్నా. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అని అంటే మనకు 3 జిల్లాలు గుర్తొస్తాయి, వరంగల్, నల్గొండ, ఖమ్మం. ఇక్కడ ప్రధానంగా సాయిరెడ్డి గారు ఎవరైతే ఎక్స్ స్టేట్ ప్రెసిడెంట్, మన టపాస్కి సంబంధించిన స్టేట్ ప్రెసిడెంట్ ఉన్న ఆయన రేస్లలో ఉంటాడు ఖచ్చితంగా. కస్తూరి సాయి చరణ్ గారు ఉంటారు అండ్ సర్వోత్తమ్ రెడ్డి గారు ఉంటారు. ఇప్పుడు వీళ్ళ బలాలు బలహీనతలు మనం ఆలోచించి చూస్తే కార్యకర్తలకు చెప్పాలి కాబట్టి చెప్తా, బరాబర్ చెప్తా. డంకే పే చోట్ చిత్రగుప్త్, అన్కట్, అన్ఎడిటెడ్, అన్ఫిల్టర్డ్, మీ ముంగటికి నిజాలు నిర్భయంగా చెప్పే ఛానల్ చిత్రగుప్త్. చెప్పేదాకానే భయం, చెప్పినాక ఆనందం, ఆ అనుభూతే వేరే ఉంటుంది. ఇప్పుడు ఈయనరిగా సాయిరెడ్డి గారిని మనం తీసుకొని వచ్చి మాట్లాడితే, సాయిరెడ్డి గారి గురించి మనం మాట్లాడితే భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త, సూర్యాపేట జిల్లాకు చెందినోడు, హార్డ్ కోర్ కట్టర్ కాషాయ కార్యకర్త, ఏబీవీపీ హార్డ్ కోర్ సాయిరెడ్డి అన్న. అసలు మన ఈ పీడిఎస్యు అంటారా అన్న, పీడిఎస్యులు ఆయనని అటాక్ చేశారు. ఇది నేనన్న మాట కాదు, కార్యకర్తలు మనం మాట్లాడుకున్న మాట కాదు. పక్కన కూర్చున్న ఆపోజిషన్ పార్టీ మినిస్టరు వెనకటికి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలన్నా పీడిఎస్యు మనుషులు వచ్చి సాయిరెడ్డి అన్నని అటాక్ చేసిపోయారు అని చెప్పి ఎక్స్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి స్టేజ్ సాక్షిగా ప్రజల సమక్షాన చెప్పిపోతాడు. ఇవాళ టపస్ తెలంగాణ ఉపాధ్యాయుల సంఘం ఏదైతే ఉన్నదో దానికి రికగ్నిషన్ తెచ్చిన వ్యక్తి ఎవరని ఉన్నారు అని అంటే అది సాయిరెడ్డి అన్న. తపస్కి ఆయన వివిధ క్షేత్రాలల్లో వివిధ పోస్టులల్లో 20 సంవత్సరాల పాటు తపస్కి సేవలు అందించిన ఏకైక కట్టర్ కాషాయ కార్యకర్త మన సాయిరెడ్డి అన్న. ఇవాళ తపస్ బిల్డింగ్ని కట్టించింది కూడా ఆయన నేతృత్వంలోనే జరిగింది. ఏమీ లేని ఏం చాతగాని తపస్ని ఇవాళ తెలంగాణలో టీఆర్టీయూకి కాంపిటీషన్గా ధీటైన స్థాయిలో నిలబెట్టింది సాయిరెడ్డి అన్న. ఆర్థికంగా చూస్తే ఓకే పెట్టుకుంటానన్నాడు, టీచర్ కదా ఏడికైనా సంపాదిస్తాడు, టీచర్ కదా ఏడికైనా సంపాదిస్తాడు. సరే అప్పటికైనా పెట్టుకుంటానన్నాడు అంటే డబ్బులతో నేను ఇప్పుడు ఓటేసేటప్పుడు కార్యకర్త అడుగుడు షురు పెట్టాలి నాన్న అడుగుతున్నా, డబ్బులు ఎంత పెట్టుకుంటాడు అని అనే టాపిక్ వచ్చినప్పుడు ఇంకా నాకు ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటానా. సాయిరెడ్డి అన్న లెఫ్టిస్ట్లల్లా నక్సల్లల్లా టార్గెట్ లిస్టులలో ఉంటుండే. ఎప్పుడు ఆయనని ఎంతసేపు ఏ రకంగా ఆయనకు ఒక చెక్ పెడదామని చెప్పి ఆలోచిస్తున్నారు. అట్లాంటి లీడర్ ఆయన, మనం గర్వించాలి ఇసుంటోళ్ళని. లెఫ్టిస్టు నక్సల్లా గట్టి ఏమనంటారు అలా రేడార్లు ఉంటుండే వీళ్ళు. కాకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుల లిస్టులలో మాత్రం వీళ్ళు కనబడరు. పక్కోడు పొగుడుతాడు, మనోడు పొగుడాడు. కస్తూరి శ్రీ చరణ్ గారి గురించి మాట్లాడదాం. నల్గొండ జిల్లా కట్టర్ కాషాయ కార్యకర్త, ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ నుంచి పురుడు పోసుకున్న మన శ్రీచరణ్ అన్న టీచర్ ఎమ్మెల్సీ కోసం అడిగిండా అంటే ఖచ్చితంగా అడిగిండు. డబ్బులు కూడా మంచిగానే ఉన్నాయి. మళ్ళీ కస్తూరి ఫౌండేషన్ పేరుతో ఇప్పటిదాకా చేసిన సేవలు ఎన్నెన్నో. ప్రభుత్వ బడులు పేద విద్యార్థులకు సహాయం ఎప్పుడు చేస్తూనే ఉంటాడు మన కస్తూరి శ్రీచరణ్ అన్న. డబ్బులు కూడా మంచిగానే ఉన్నాయి. ఇక మన సర్వోత్తమ్ రెడ్డి గారు వస్తారు. సర్వోత్తమ్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చిర్రు అని అంటే ఆయన ఆరిజిన్, ఆయన పురుడు పోసుకున్న సంస్థ పిఆర్టీయు. ఆడ పిఆర్టీయూలో టికెట్ దొరకకపోతే మన టపాస్కి వచ్చిండ్రు. మంచిగా ఉన్నాయి, ఆర్థికంగా మంచిగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు సాయిరెడ్డి కన్నా టికెట్ దొరుకుతుందా మీరు చెప్పుర్రి, దొరకదు. చరణ్ అన్నకు టికెట్ దొరుకుతుందా నాకు తెలియదు. మళ్ళీ సర్వోత్తమ్ అన్నకు టికెట్ ఇస్తారా అంటే అనుభవం ఏమో చెప్తుంది. ఈ అనుబంధాలల్లా ఎవరు అవమానించబడతారు, ఎవరికి అవకాశాలు దొరుకుతాయి అని అనేది పెద్ద క్వశ్చన్. ఇది మన నల్గొండకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ గురించి చిత్రగుప్తులో మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు మనము
చిత్రగుప్తుల కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ గురించి మాట్లాడదాం. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ బరిలలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి మనం మాట్లాడితే చెన్న కృష్ణారెడ్డి అని ఉన్నాడు, రంజిత్ మోహన్ గారు ఉన్నారు, మన రాగి రాములు గారు ఉన్నారు, మన మల్కా కొమరయ్య గారు ఉన్నారు. బరిలు ఉన్నారు, ఇంకా కొంతమంది కూడా ఎక్కువ ఉండొచ్చు, బట్ ప్రధాన పోటీ వీళ్ళ మధ్యలో ఉన్నది అని చెప్పి చెప్తారు. ఇక రాగి రాముల గారి గురించి మాట్లాడితే మన రాములన్న సీనియర్ కార్యకర్త, హార్డ్ కోర్ ఏబీవీపీ. ఆయన పుట్టుకతోనే ఒక పెద్ద స్ట్రగుల్, ఆయన జీవితం మొత్తము పోరాట వీరుడే. కరెంట్గా ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు, వెనకటికి ఎంపీటీసీగా కూడా గెలిచిండు, సర్పంచ్ లెక్క కూడా ఆయన గెలిచిండు. మళ్ళా ఎంతమందికి రాగి రాములు గారిని పరిచయం చేసిందన్న మన క్యాడర్ అని అంటే ఇవాళకు పెద్ద స్పెక్యులేషన్ అయిపోయింది. అదే మన రంజిత్ మోహన్ అన్న గురించి మాట్లాడితే ఆయన పురుడు పోసుకున్న నేల కామారెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్ ఉండే ఏబీవీపీకి. ఆయన లైబ్రేరియన్ లెక్క పనిచేసి రిటైర్ అయ్యిండు. ఇప్పుడు కరెంట్లీ భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. నక్సల్ లిస్టులల్లా ఫస్ట్ పేర్లల్లో ఈయనది కూడా ఉంటుండే వెనకటికి. ఈయన కేవలం తెలంగాణలోనే నన్ను గుర్తుపట్టుడు కాదన్నో రంజిత్ అన్నని, తెలంగాణ ఆంధ్రాలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి. ఎవరు? మన రంజిత్ మోహన్ అన్న, మన కట్టార్ కాషాయ కార్యకర్త. వెనకటికి ఎమ్మెల్సీ అని అంటే ఎప్పటికీ బీజేపీ గెలుస్తుండే కదా శ్రీధర్ అన్న. అసలు భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఎమ్మెల్సీ గెలవకపోతుండే. ఎందుకు అంటే అరే చదువుకున్న వాళ్ళు ఎలక్షన్ రాబాయి, చదువుకున్న వాళ్ళంతా భారతీయ జనతా పార్టీకి గుద్దుతారు అని చెప్పి ఒక గట్టి నమ్మకం ఉండే. ఇలా నమ్మకం ఎవడు దిష్టి తీసి నిమ్మకాయలు ఎగిరేసిండు అని చెప్పి మాట్లాడుతున్నా. ఈ మాట చెప్తున్నప్పుడు భావోద్వేగానికి గురై ఏమైపోయింది, వాట్ వెంట్ రైట్ అండ్ వాట్ వెంట్ రాంగ్, మనం ఏమైనా సమీక్ష చేసినామా అని అడుగుతున్నా. మల్కా కొమరయ్య గారి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక డిపిఎస్ స్కూల్ అధినేత అని ఎక్సెట్రా అవన్నీ మాట్లాడతారు. మన చెన్న కృష్ణారెడ్డి అన్న గురించి మాట్లాడాలనంటే ఉస్మానియా యూనివర్సిటీలో పురుడు పోసుకున్నాడు, మ్యాథ్స్ ప్రొఫెసరు, ఫార్మర్ ఏబీవీపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉండే, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలలో కూడా కృష్ణ అన్న పేరు వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరేమో కట్టర్ కాషాయ కార్యకర్తలు అయిపోయాయి. ఎవరు? వీళ్ళ ముగ్గురు. మళ్ళీ ఇప్పుడు టికెట్ ఎవరికి ఇస్తారు గిరీష్ అని అంటే నాకు తెలియకపాయ, నేను కోర్ కమిటీలో లేను కదా బ్రదర్. ఇప్పుడు నేను భావోద్వేగానికి ఎందుకు గురవుతానంటే ఒకసారి మీకు పేర్లు గుర్తు చేస్తున్నా. అలా పేర్లు గుర్తు చేసుకోకపోతే ఇలా చిత్రగుప్త్ అధూరగా తన షో ఖతం చేయాల్సి వస్తుంది. నాకు నేర్పిన గురువులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేను కొన్ని అంకితం చేయాలా, బికాస్ నన్ను తయారు చేసిరు. ఎట్లా రామారావు గారిని మరవగలుగుతామా, విశాఖ చలపతిరావు గారిని మరవగలుగుతామా, అనంతపురం డి సూర్యప్రకాష్ రెడ్డి, రాయలసీమ గాంధీ అని పిలుస్తారు ఆయనని మరవగలుగుతామా, వరంగల్ రాజేశ్వరరావు గారిని మరుస్తామా, రాజమండ్రి జూపూడి యజ్ఞ నారాయణ గారిని మరుస్తామా? వీళ్ళ ఘన చరిత్ర నామినేషన్ వేసి ఇంట్లో కూసున్న ఎలక్షన్ గెలిచేది. ఎందుకంటే ప్రజల సేవకై వీళ్ళ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరినీ మరుద్దామా, టికెట్ కార్యకర్తలకు ఇద్దామా, లేక జంపింగ్ జపాన్లకు ఇద్దామా అని అన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఇవ్వాలి సాయిరెడ్డి గారికి టికెట్ దొరకదు. సాయిరెడ్డి గారికి టికెట్ దొరకదు. ఎవరెవరికి దొరుకుతుంది? మన సాయి చరణ్ అన్నకు దొరుకుతుందా టికెట్ అంటే దొరకదు. శ్రీచరణ్ అన్నకు దొరకదు. ఇక్కడ కృష్ణారెడ్డి అన్నకు దొరుకుతుందా అంటే దొరకదు. రంజిత్ మోహన్ అన్నకు దొరుకుతుందా అంటే దొరకదు. రాగి రాములు అన్నకు దొరుకుతుందా అంటే దొరకదు. మళ్ళీ మల్కా కొమరయ్యకు దొరుకుతుందా గిరీష్ అని అంటే మేబీ మే నాట్ బీ, బోత్ ఆర్ నాట్ సేమ్. నేనేది మాట్లాడలే, నీ ఊహకు నువ్వు ఏదైనా ఊహించుకుంటే నీ నోట్లో మనవాడా అని చెప్పి నేనే మాట్లాడుకుంటా. ఎస్పెషలీ ఆ వర్గానికి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మీద మనం మాట్లాడితే సుగుణాకర్ రావు కరీంనగర్ గడ్డ మీద కాషాయ బిడ్డవడ్రాబాయి అని చెప్పి మాట్లాడితే సుగుణాకర్ రావు పేరు తెలియనివాడు ఎవడన్నా ఉంటే నాకు చెప్పుర్రానా, సాష్టాంగ నమస్కారం చేస్తా. గుజ్జుల రామకృష్ణారెడ్డి గారి పేరు తెలియనివాడు ఎవడన్నా ఉంటే చెప్పుర్రానా, ఆయన ఎక్స్ఎమ్మెల్యే. అసలు కరీంనగర్లో ఎంతోమందికి గురువులు ఎవరు అని అంటే సుగుణాకర్ రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి. వీళ్ళ ఇద్దరి మధ్యలోనే కొంతమంది పుల్లలు పెట్టి రాజకీయాలు చేస్తారు. నా తిరిగిన వాళ్ళే కస్ లివర్లు పంచర్లు చేస్తారు. ఇలా శిష్యుడు అని చెప్పి శటకోపం పెడతాడా అని అంటే వీళ్ళకు చితిమంటలే పెట్టనికే రెడీ అయిన రాయాలనంటే మేబీ మే నాట్ బీ. ఈ ముచ్చట ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడితే
సుగుణాకర్ రావు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంటో ఆ పొజిషన్ కూడా ఆయన చేసిండు. నక్సల్ లిస్టులల్లా గుజ్జుల రామకృష్ణారెడ్డి గారే కానివ్వండి, సుగుణాకర్ రావు గారు కానివ్వండి, ఇప్పుడు ఉన్న కాషాయ కార్యకర్తల ఫోటోలు పెట్టిన వాళ్ళందరే కానివ్వండి, నక్సల్ లిస్టులలో హిట్ లిస్టులలో ఉంటుండే. ఎంతోమంది కార్యకర్తలకు సిద్ధాంతం వైపు గుంజుకొని వచ్చి వాళ్ళని సిద్ధ హస్తులు చేసిన పుణ్యాత్ములు ఎవరు, కాషాయ యోధులు ఎవరు అని అంటే వీళ్ళందరూ. చెన్నకృష్ణారెడ్డి అన్న గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. రంజిత్ మోహన్ అన్న గురించి ఆయన ఎమ్మెల్సీకి పోటీ చేయొచ్చు, ఆయన ఇక్కడ కూడా పెట్టొచ్చు. రఘునాథ్ గారి గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఇప్పుడు కరీంనగర్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విచ్ ఇంక్లూడ్స్ కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ ఎవరికి ఎక్కువ ఫేవరెట్ ఉన్నారు అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే జిల్లా అధ్యక్షులు ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులకే మళ్ళా ఎమ్మెల్సీల టికెట్లు ఇవ్వనికే ప్రోత్సహిస్తారు. సామాన్య కార్యకర్తకు ఎందుకు అడగరు అని అనేది ఒక పెద్ద ప్రశ్న. అడిగేటోడు లేక కార్యకర్త అడుగుడు మర్చిండనా అని అనే ప్రశ్న సమాధానం ఎవడు చెప్తాడు అని చెప్పి అడుగుతున్నా. రాజకీయం అంటే కేవలం లక్షలేనా, లక్షణాలు కావా? మేము పైసలు పెట్టుకుంటాం రాబాయి ఎలక్షన్లలో అన్నా కానీ కార్యకర్తలకు ఛాన్స్ రాదా? ఎందుకు అంటే వీళ్ళని అడగలేమా? వాళ్ళని అడగగలుగుతామా? వాళ్ళు అడిగినా అడగకున్నా మనకు ఆశ్వాసం ఇస్తారా అననే ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు అని అడుగుతున్నా. కార్యకర్తలకు ఇవాళ నువ్వు ఎమ్మెల్సీ గెలిచినా గెలవకపోయినా నువ్వు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కైవసం చేసుకునేది ఏం లేదు. అట్లీస్టు కార్యకర్తల మనోభావాలకు పెద్దపీట ఏసుడు మొదలెట్టుండ్రి అని అడుగుతున్నా. ఎందుకు అని అంటే నా టాపిక్ వచ్చి ఈడాగుతుంది ఫ్రెండ్స్. నా టాపిక్ వచ్చి ఈడాగుతుంది. నిన్న ఘట్కేసర్లా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోమాతలను హత్య చేసుడే, గోమాతలను లారీలలో తరలించుడే, అండ్ టు దట్ మ్యాటర్ చిత్రవద పెట్టుడే ఒక పెద్ద నేరం. అట్లాంటిది నువ్వు లారీలలో గోమాతలను ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే వీటిని పట్టుకొని పోలీసులకు అప్పచెబుదాము అని అంటే వాడు ఉల్టా దాడి చేస్తే, ఆత్మరక్షణ కోసం ఉల్టా దాడి చేస్తే ఎమ్మెల్సీలను వేసుకొని ఎంఐఎం ఎమ్మెల్సీలను వేసుకొని మొత్తం బలగాలను వేసుకొని వస్తే మన నాయకులు చెక్కబదన వేసుకుంటా ఇంతవరకు ఘట్కేసర్లో హల్చల్ లేదు కార్యకర్తల మీద. మన కార్యకర్త మీద ఉల్టా కేసులు అవుతున్నాయి. కార్యకర్త అంటే పెద్ద మకుటం పెడతానని అంటారు. కార్యకర్త అని చెప్పి జిందగీ నిడిచిపెట్టేసారు. చిత్రగుప్తు మాట్లాడిన దాని మీద మీకేమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే ఆధారాలు పెట్టి కొట్టుర్రి ఫ్రెండ్స్. లేకపోతే ఆలోచించుర్రి, నిలదీసుడు మొదలెట్టుండ్రి. కార్యకర్తకు పెద్దపీట రాదా? మళ్ళీ కార్యకర్త లెక్కనే గెలిచినావు కదా నువ్వు వెనకటికి. ఇవాళ నీకు కొమ్ములు వచ్చినాయా? నేను లేను అని అంటారు పోటీలల్లా. కాకపోతే పైరవిలు మాత్రం నడుస్తూనే ఉంటాయి. ఒక పెద్ద మనిషి అయితే ఇక వాళ్ళకే సపోర్ట్ చేయనికే నడుపుతూ ఉంటారు. చేత కావా? కార్యకర్తలకు చేత కాదా? మిమ్మల్ని గెలిపించుకోలే సోషల్ మీడియాలో మాట్లాడిపిస్తారు కదా చూద్దాం అని అంటారా? నెక్స్ట్ టైంలలో ఎలక్షన్లు రావా? మీకు బీఫామ్లు మళ్ళీ రావా? రాజకీయాలలో తిరగగలుగుతారా? కార్యకర్తలను ఫేస్ చేయగలుగుతారా? జంపింగ్ జిపాన్లకు ఇస్తారా? కార్యకర్తలకు వాల్యూ లేదా? ఇవాళ అడుగుతుంది తెలంగాణ. ఏం సమాధానం చెప్తావో చెప్పు. భారత్ మాతాకి జై.